ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూసారా మేడం, లోపల గడి కూడా పెట్టుకుండాది. అంటే ఖచ్చితంగా ఈ గదిలోనే ఉండాది. అయినా ఈ రూమ్ లో ఉండేది అనన్య వాళ్ళ పెద్దమ్మగారు కదా. అవును, అప్పుడే బయటకెళ్ళిందిగా. ఖచ్చితంగా ఈ గదిలోనే ఉండాది మేడం. దాన్ని వదలా. ఏయ్ వసేయ్, రావే. నువ్వు లోపల ఉండావని అర్థమైపోయింది. రా. శేఖరం, నువ్వు ఆగు. హలో, నువ్వు లోపలే ఉన్నావని మాకు అర్థమైపోయింది. మర్యాదగా వస్తే బాగుంటుంది, రాకపోతే తలుపులు బద్దలు కొట్టాల్సి వస్తుంది. ఇంకా సావుకెదురు పోక తప్పేదేలే. వస్తున్నారా రావట్లేదా? వస్తాండా. రా రావే. వెయిటింగ్ ఇక్కడ. శేఖరం, ఈవిడేనా మీ ఆవిడ? చచా, అది ఇంత అందంగా యాడుంటది మేడం. శేఖరం, నువ్వు తరిమిన ఆవిడ ఈవిడేనా? కాదండి, అది నా పెళ్ళాం. ఈ అతిలోకి సుందరెవరు తెలియడం లేదు మేడం. తెలియడం లేదా? ఏమ్మా, ఎవరు నువ్వు? మా ఇంట్లో ఎందుకున్నావు? మై నేమ్ ఇస్ కాకి ఈకల కోకిల మేడం. కాకికల కోకిల, బ్యూటిఫుల్ నేమ్. మేడం, నేను ఫారెన్ నుంచి మొన్నే కమింగు. ఇయాల్నే ఫ్లైట్ కి మళ్ళీ గోయింగు. ఎయిర్పోర్ట్ కి వెళ్లాలని ఓ టాక్సీ కోసం వెయిటింగ్ చేస్తుంటే ఈ ముచ్చు మొహోడు నా పెళ్ళం అంటూ వెంటపడ్డాడు. నాకు భయం వేసి మీ ఇంట్లోకి వచ్చేసాను. అవునా? ఏం శేఖరం, నిజమేనా? మేడం, ఎంట పడింది నిజమే కాని మేడం, అది ఈవిడ కాదు మేడం. ఇలా భార్య కోసం ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉంటే నీ కంటికందరూ ఇలాగే కనిపిస్తారు. నువ్వు ముందు ఆలోచనలోంచి బయటికి రా శేఖరం, తనే దొరుకుతుంది. మరోసారిలా చెయ్యకు. అలాగే మేడం. అలా గడ్డి పెట్టండి మేడం, వీడికి బుద్ధొస్తుంది. వెళ్ళొస్తాను మేడం, ఉంటాను. ఎవరో రౌడీలు వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు అత్తయ్య గారు. సమయానికి అత్తయ్య గారు వచ్చారు కాబట్టి నేను బతికి బయటపడగలిగాను. ఏంటి మరిది గారు, పాపం సమీరా విషయంలో చాలా బాధపడుతున్నట్టున్నారు. మీరిలా బాధపడటానికి, మీరు ప్రేమించిన సమీరా అలా దెబ్బలు తిని బాధపడటానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా మరిది గారు? శరణ్య. అందులో తెలియడానికే ఉంది. అయ్యో మరిది గారు,
ఈ హైడ్రామాలో శరణ్య జస్ట్ ఒక టూల్ మాత్రమే కానీ మెకానిజం వర్కౌట్ చేసింది, మిషన్ ఆపరేట్ చేసింది మాత్రం మీ అమ్మగారు. అవును మరిది గారు, నమ్మకం కలగట్లేదా? ఆల్రెడీ అత్తయ్య గారు సమీరాకి 1-2 సార్లు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారని మీకు తెలుసు కదా. కానీ ఈసారి అత్తయ్య గారు మరో అడుగు ముందుకు వేశారు. కావాలని సమీరా మీద కేసు పెట్టి పాపం తనకు ఆల్మోస్ట్ చావును పరిచయం చేసినంత పనిచేశారు. మరిది గారు, ఆ రోజు మీరు ఇంట్లో శరణ్యని చూడటం నిజమే. నేను శరణ్యని ఎలాగైనా బయటికి తీసుకురావాలని కదా ఆ పొగ డ్రామా కూడా ఆడింది. కానీ ఏది అత్తయ్య గారు వర్కౌట్ కానివ్వలేదు. శరణ్యని చాలా తెలివిగా హైడ్ చేసి సమీరాతో ఆడుకున్నారు. అయినా అత్తయ్య గారికి ఎవరిని ఎక్కడ ఎలా హ్యాండిల్ చేయాలో, ఎవరి బెండు ఎలా తీయాలో చాలా బాగానే తెలుసు మరిది గారు. ఒక ఆడపిల్ల విషయంలో సాటి ఆడదానిగా అత్తయ్య గారు అంత దారుణంగా ప్రవర్తించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు మరిది గారు, కరెక్ట్ కాదు. వెళ్ళండి మరిది గారు, వెళ్ళండి. నేను ఈ మాత్రం రెచ్చగొట్టకపోతే ప్రాబ్లం పాకానికి ఎలా చేరుకుంటుంది? మీరక్కడ మీ అమ్మగారిని ఎలా నిలదీస్తారు? అమ్మా, దర్శన్, ఏంటి నాన్నా? నువ్వే శరణ్యని దాచిపెట్టి సమీరాని వాంటెడ్గా అరెస్ట్ చేయించావా? ఏ నాన్నా, నేను చేసింది తప్పు అని ప్రశ్నించడానికి వచ్చావా? అంటే అలా చేయడం తప్పు కాదని సమర్థించుకుంటున్నావా? నేను చేసింది అసలు తప్పే కాదు అని చెప్తున్నాను. సమీరని పోలీస్ స్టేషన్లో వేసి చిత్రవధ అనుభవించేలా చేశాను అంటే కారణం